ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్వరి టీవీ ఛానల్కి దేవుని నామాన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ కూడా టీవీల ముందు కూర్చుని ఈ కల్వరి ఛానల్ ద్వారా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని తలంచున్నాను. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని మొదలుపెట్టుకు కళ్ళు మూసుకుని వాక్యాన్ని మరి వినబోయే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగినటువంటి మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో నాయనా, నీ యొక్క పరిచర్యని అనేక విధాలుగా నా తండ్రి టీవీల ద్వారా, ఇంతకుముందు రేడియో ద్వారా, మరి నాయన రిట్రీట్ల ద్వారా, సంఘ సహవాసం ద్వారా పరిచర్యలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నవి. ఇదిగోనైనా ఈ సమయంలో కల్వరి టీవీ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని పంచుకొని ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి, నన్ను ఆవరించి ఉండండి. చెప్పగలిగినటువంటి నోరును నాకు దయచేయండి, వినగలిగినటువంటి చెవుల్ని ప్రేక్షకులకి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నీ నామ మహిమార్థమై నేను ఇక్కడ నిలబడి ఉండగా నాయన, ఎలాంటి తొందరలు, సైతాన్ శోధనలు రాకుండా నాయన నీ కృపతో నడిపించమని, వాక్యము దివ్యమైనటువంటి వాక్యాన్ని ఉచ్చరించగలిగేటువంటి శక్తి నాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. బైబిల్ తీసుకుని ఉన్నారు కదా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన, దావీదు కీర్తన. ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన. ఇది యాత్ర కీర్తన అని ఉంది, దావీదు రాసినటువంటి యాత్ర కీర్తన. మరి ఈ ఒక్క వాక్యం ద్వారా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అనేటువంటి విషయం ద్వారా మీ మధ్యకి వచ్చాను. మనము వింటూనే ఉంటాము, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 7 కొండలు ఉన్నాయి. మరి వాళ్ళు 7 కొండలకు వెళుతూ ఉంటే, మరి ఇక్కడ కూడా కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను అని చెప్పి ఉంటే నాకు మొదట చాలా సందేహం వచ్చేది. ఇదేంటి ఇక్కడ కూడా కొండల తట్టు కన్నులెత్తమని చెప్పి దేవుడు చెప్పాడు అని. కానీ మనము ఈ కొండలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో కొన్ని కొండలు ఉన్నాయి. అసలు ఆ దేశము కొండలతో ఉన్నటువంటి దేశము. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేకమైనటువంటి కొండల గురించి మనకి తెలియజెప్పటం జరిగింది. నేను కొన్ని విషయాల ద్వారా మనం ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో రక్షణ పొందినటువంటి వారము అని చెప్పుకోబడినటువంటి మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఈ కొండల వైపు కన్నులెత్తి చూడటం అనేటువంటి వాక్యం ద్వారా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. రక్షణ కొండ మొట్టమొదటిది. ఈ రక్షణ కొండ అనేది ఎక్కడ ఉంది ఏంటి అంటే, ఆది కాండము తీసుకుంటే 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రక్షణ కొండని చేరినటువంటి వ్యక్తి నోవహు. నోవహు కుమారులు, కోడళ్ళు, భార్యతో కలిసి ఆ రక్షణ కొండని అరారతు కొండ అని అంటారు. ఈ కొండ పేరు అరారతు కొండ. అంటే మానవాళ్ళంతా కూడా పాపం చేస్తుంటే దేవునికి కోపం వచ్చి, నేను సృజించినటువంటి సృష్టికర్తనైనటువంటి నేను మరి ఈ మనుషుల్ని మరి నాశనం చేయాలని చెప్పి ఆయనకు అంత కోపం వచ్చింది. అంత కోపం ఎందుకు వచ్చిందంటే పాపం ప్రబలిపోయింది. కానీ మనుషులందరినీ నాశనం చేయాలనుకున్నప్పటికి కూడా మరి దేవుడు ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు. నోవహు దేవుని యందు నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి నోవహుని ఏర్పాటు చేసుకుని నోవహుకు చెప్పాడు, ఒక ఓడని నిర్మించమని. తన కుమారులు, కోడళ్ళు, తన భార్య అంటే ఆ కుటుంబము మొత్తాన్ని ఆ ఓడలో తీసుకుని రక్షింపబడేటట్లు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ యొక్క ఓడను తయారు చేయటం జరిగింది.
కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎటు చూస్తున్నాము, కొండల తట్టు చూస్తున్నామా, మరి ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి లోకేచ్ఛల కోసం చూస్తున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. రక్షణ అనేది మనకి అవసరం. ఈ రక్షణ మాకు వచ్చింది అని చెప్పుకోవటమే కాదు, మేము రక్షణలోకి రాబడినటువంటి వాళ్ళం కాదు, రక్షింపబడినటువంటి వాళ్ళము అని చెప్పటం కాదు. అంతేకాదు, చాలామంది ఈ రోజుల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మేము హిందువులము, దేవుని ఎరిగినటువంటి వారము, దేవుని నమ్మేము, రక్షణలోకి వచ్చాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ రక్షణ కొండ వైపు చూడగలుగుతున్నారా అనేది తెలుసుకోవాలి. మనము మన కుటుంబము రక్షింపబడుతుందా, మన రక్త సంబంధికులు రక్షింపబడుతున్నారా, ఈ విషయాల్ని ఆలోచించాలి. అక్కడ దేవుడు ఆ కుటుంబాన్ని అంతా కూడా రక్షించాడు. అంటే అరారతు కొండకి 40 దినాలు మరి జలప్రళయం వచ్చినప్పుడు ఆ జలప్రళయం నుంచి తప్పించుకుని ఆ ఓడ అరారతు కొండ మీద నిలబడింది. అది రక్షణ కొండ అన్నమాట. మనం కూడా ఈ రక్షణ కొండ వైపు మనము చూడాలి. అంటే అరారతు ఎక్కడుందో కొండ వెతుక్కుని వెళ్ళి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతిలో వెళ్ళి 7 కొండలు ఎక్కి రావటం అని కాదు. ఇది ఆ కొండ వైపు చూడటం అంటే మనల్ని దేవుడు రక్షించటానికి ఆయనకి ఇష్టలేనటువంటి వారముగా మనము ఉండాలి. నోహు ఏ విధంగా నీతిపరుడై ఉన్నాడో, అంతమంది పాపం చేసినప్పటికీ నీతిపరుడై ఉన్నాడో, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ విధంగా మనము మన కుటుంబంలో లేదా మన భర్తలు దేవుని నమ్ముకోలేదు, మన బిడ్డలు నమ్ముకోలేదు, నేను ఒక్కదాన్నేను అనేక బాధలు పడుతున్నానని అనుకోని అవసరం లేదు. ఒక్క వ్యక్తి ఉంటే చాలు జీవితంలో, మన కుటుంబంలో. ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి అంతా కూడా రక్షణ వస్తుంది. అంటే మనల్ని ఒక సాధనంగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ దినాల్లో ఆ కష్టతరమైనటువంటి ఆ జలప్రళయంలో ఆ యొక్క నోవహు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో, అదేవిధంగా ఈలోక సంబంధమైనటువంటి ఆశల నుంచి మనల్ని, పాపాల నుంచి మనల్ని దేవుని తట్టు తిప్పటానికి ఒక్క వ్యక్తి చాలు మన కుటుంబంలో. ఈ యొక్క కొండల తట్టు చూడాలి అని అంటే అర్థము ఈ కొన్ని కొండల గురించి మనము ధ్యానిస్తున్నాము. మొదటిది రక్షణ కొండ, రెండవది దర్శనమిచ్చు కొండ లేదా సమర్పణ కొండ. రెండవ కొండ గురించి, ఈ దర్శనమిచ్చు కొండ ఏంటి లేదా సమర్పణ కొండ అనేది ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. మొరియా దేశంలో ఇది అబ్రహాం ద్వారా ఈ స్టోరీని మనం వింటాము. ఈ కథ, బైబిల్ కథ, ఇవన్నీ కూడా కథలు, కల్పితాలు కాదు, జరిగినటువంటివి. అబ్రహాము మరి సాయంకాలపు సమయంలో, ఎక్కువగా సాయంకాలపు సమయంలో ఆయన దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు దేవుడు కనిపించి, నీకు ఒక్కగానున్నటువంటి ఒక కొడుకుని బలి అర్పించటానికి లేదా అర్పణ చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. సిద్ధంగా ఉన్నావా అని అడిగితే ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఓకే అంటూ జరిగింది. మరి అబ్రహాముకి కలిగినటువంటి కుమారుడు, వృద్ధాప్యంలో కలిగినటువంటి కుమారుడు, లేక కలిగినటువంటి కుమారుడు శారాకి, అబ్రహాంకి. అయినప్పటికీ తనకి ఏకైక కుమారుడు అయినప్పటికీ కూడా తాను దేవునికి మరి దేవుని కొరకు ఆ బిడ్డని బలి అర్పించడానికి సిద్ధపడి ఉదయకాలంలో లేచి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మరియా దేశంలో ఆ కొండ ఎక్కటానికి తన సేవకులను కూడా తీసుకెళ్ళాడు. కానీ దూరంగా సేవకుల నుంచి తన కుమారుడిని మాత్రమే తీసుకువెళ్ళినట్లు దేవునికి అర్పణ చేయటానికి, బలి అర్పణ చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు అక్కడ ఒక పొట్టేలు ద్వారా మరి ఆయనకి దర్శనమిచ్చి, నీకు ఒక్కగానొక్క కుమారుడిని నా కొరకు సమర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఆపు అని చెప్పి మరి అక్కడ ఒక పొట్టేల్ని కనపరుస్తాడు. ఆ పొట్టేల్ని అక్కడ బలి అర్పించడం జరిగింది. ఇది దర్శన కొండ అన్నారు లేదా సమర్పణ కొండ. అంటే మనకున్నటువంటి సమస్తము, మనకేమి లేదు దేవునికి ఇవ్వటానికి అని అనుకోకుండా, మనకున్నటువంటి దానిలోనే ఎంత దేవునికి ఇవ్వాలి అనేటువంటిది, ఏ విధంగా ఇవ్వాలి అని
తలంచాలి. ఆ దేవునికి ఇచ్చేటువంటి విషయంలో వెనకాడకూడదు. అయ్యో ఇంతే ఉందే, నాకు ఒక్కడే కొడుకే అని అనుకోలేదు అబ్రహాము. కాబట్టి సమర్పణ కొండ దీని పేరు. ఈ సమర్పణ కొండ లేకపోతే దర్శనమిచ్చు కొండ. దేవుడు ఆ అబ్రహాముని దర్శించి ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుకని దీనికి పేరు సమర్పణ కొండ, దర్శన కొండ అని. కాబట్టి ఈ మొరియా కొండ అనేది దీన్ని జ్ఞాపకం మనం చేసుకోవాలి. అక్కడ ఆ దేశానికి వెళ్ళనవసరం లేదు. మనము జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ కొండల తట్టు మన కన్నులు ఎత్తాలి. కొండల తట్టు ఎత్తినప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో అనేక కొండలు ఉన్నాయి కాబట్టి ఆ కొండల వైపు చూస్తూ దేవుణ్ణి ప్రార్థించినట్లు దావీదుకున్నటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఎందుకంటే దావీదు అని ఎందుకు అన్నాను అనంటే, మనము 121వ దావీదు కీర్తనలో మొదటి వచనాన్ని మనం తీసుకున్నాము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ కొండల వైపు మనం చూడాలి. ఈ కొండల వైపు చూడటం అంటే ఆ దేశానికి వెళ్ళి రాని అవసరం లేదు. మనము మన హృదయంలో ఈ విషయాల్ని ధ్యానిస్తూ దేవునికి సమర్పించుకుంటూ దేవుని దర్శనం ద్వారా దేవుని నడిపింపు ద్వారా ఆయన మార్గంలో నడవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి నువ్వు ఏ మార్గంలో నడవాలి అనేది దేవుడు మనకి చూపెట్టడానికి మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది, దర్శనం అనేది ఉంటుంది. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అది జరుగుతుంది. కాబట్టి అబ్రహాం తన కుమారుని సమర్పించడానికి, తనకున్నటువంటి ఏకైక కుమారుని సమస్తాన్ని సమర్పించుకోవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మరి దానికి దర్శన కొండ అని వచ్చింది. మనం కూడా ఆ విధంగా పరిచర్యలో ఉన్నప్పుడు లేదా రక్షణలో ఎదిగినటువంటి వాళ్ళమై ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటానికి సిద్ధపడాలి. 3వ కొండ మాట్లాడే కొండ. చాలా అద్భుతం కదా. కొండ మాట్లాడుతూ ఉంది. ఇది ఎవరితో మాట్లాడుతూ ఉంది? మోషేతో మాట్లాడింది. మోషే తన ప్రజల్ని, అంటే దేవుడిచ్చినటువంటి ప్రజల్ని నడుపుతూ ఉన్నప్పుడు మార్గంలో మరి అనేక ప్రాంతాలు దాటుకుని ఈ యొక్క కొండ దగ్గరికి సీనాయి కొండ, దీన్ని సీనాయి కొండ అని అన్నారు. దీన్ని హోరేబు కొండ అని కూడా అన్నారు. అంటే ఆ కొండ మీద ఒక్క మోషే మాత్రమే వెళ్ళాడు. మోషేదే మాత్రమే దేవుడు మాట్లాడాడు. ప్రజలందరినీ కింద ఉండమన్నాడు. కనీసం ఆ కొండ అంచులను కూడా అంటుకోవద్దనన్నాడు. ఆ భయం అనేది దేవుని మందు భయభక్తులు కలిగి ఆ జనాంగం ఉన్నారు. మరి మోషే మాత్రమే వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఈ కొండ ద్వారా, ఈ మాట్లాడే కొండ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులతో ఆయన దర్శించాలని, ఆయన చెప్పేటువంటి మాటలు వినాలి అని మోషే తిరిగి వచ్చి ఏం చేశాడు అనేది చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకి. ఆ 10 ఆజ్ఞలు తీసుకుని ప్రజలకి ఈ లోకంలో జీవించటానికి ఏ విధంగా ఎలాంటి జ్ఞానం అవసరమో, ఎలాంటి ఆజ్ఞలు అవసరమో, మన జీవితం ఏ విధంగా ఉండాలో 10 ఆజ్ఞల ద్వారా దేవుడు ఆజ్ఞాపించటం జరిగింది. కాబట్టి ఈ విషయాల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ మాట్లాడేటువంటి కొండ, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ కార్యాలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. మన జీవితం అంతా కూడా దేవుని యొక్క నడిపింపుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన యొక్క ఆజ్ఞల్ని, మరి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞని మనము విడిచిపెట్టినా కానీ అది పాపమే. 9 పాటిస్తున్నాను కదా, ఒక్కటేముందలే అని అనుకోకూడదు. ఒక్కటి దానికి వెనకబడ్డామనుకోండి, అది చేయకుండా ఉన్నామనుకోండి, మొత్తం ఇంకా మనం పాపం చేసినట్లే. అవి ఉన్నా కానీ ఏదో సమర్పిస్తున్నాం, పేదలకు ఇస్తున్నాం, మేము అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అనుకోవటం కాదు. ఆయన్ని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఇది ఎక్కడ ఉంది అని అంటే, ఇది యేసు ప్రభు వచ్చిన తర్వాత నూతన నిబంధనలో, పాత నిబంధనలోనే 10 ఆజ్ఞలు ఇస్తే, నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనం పాటించలేమనుకున్నాడు దేవుడు. ఈ 2 ఆజ్ఞల్లోనే అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైనటువంటి యెహోవాను
ప్రేమించమన్నాడు. ఆరాధించమని అనలేదు, ప్రేమించమన్నాడు. ఆ ప్రేమలోనే ఆరాధన వస్తుంది. మరి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించమని అన్నాడు. మరి రెండో ఆజ్ఞ ఏంటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాయి. అది రెండో ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలే మనకి యేసు ప్రభు ఇచ్చాడు. ప్రేమించమనుకోండి మన పొరుగు వాని పట్ల ఈర్ష, అసూయ, ద్వేషాలు ఉండవు. మరి దొంగతనం చేయాలని ఆశ ఉండదు, నరహత్య చేయాలనేటువంటి తలంపు ఉండదు. అవన్నీ కూడా విడివిడిగా 10 ఆజ్ఞల్లో ఇచ్చాడు. కానీ ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి దేవునితో మనం మాట్లాడాలి అని అంటే ఎంతో నీతిమంతులుగా, పరిశుద్ధులముగా ఉండగలిగినప్పుడే, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పినటువంటి పనుల్ని చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ కొండల తట్టు కన్నులెత్తమని అంటే, మొట్టమొదటిది రక్షణ కొండ, రెండవది దర్శన కొండ లేదా సమర్పణ కొండ, మూడవది మాట్లాడే కొండ. మాట్లాడే కొండ వైపు మనం చూడాలి. అంటే దేవుని వైపు మనం చూడాలి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి, నీతి పరులుగా ఉండాలి, నీతి న్యాయాన్ని అనుసరించగలగాలి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలి. ఏ ఒక్క ఆజ్ఞను కూడా మీరటానికి లేదు. 4వ కొండ సాక్ష్యమిచ్చు కొండ. మరి ఇంత రక్షణ అన్నీ పొంది సాక్ష్యం లేకపోతే చాలా లోపం. మనము మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు, మన జీవన విధానము సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. సాక్ష్యమిచ్చు కొండ ద్వారా మనం ఆ విషయాల్ని తెలుసుకుంటున్నాము. కర్మెలు పర్వతం ఇది ఎక్కడ ఉంది అంటే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఉంది. 450 మంది బయలుకి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరికి కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మరి అంశాన్ని తీసుకుని, ఏ విధంగా వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని కార్యాన్ని చేయగలుగుతారు అని చెప్పి అక్కడ ఒక ఆట లేదా ఒక పోటీ అనేది పెట్టడం జరిగింది. మరి కట్టెలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి, ఆ కట్టెలు మండేటట్లు మనం ముట్టించిన అవసరం లేదు, లేదా అక్కడ అగ్ని పెట్టిన అవసరం లేదు. మండేటట్లు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళ దేవుడు గొప్ప అయినట్లు అని చెప్పి ఈ కర్మెలు పర్వతం మీద, ఈ కర్మెలు కొండ మీద ఈ దేవుని నమ్మినటువంటి బిడ్డలకి పట్ల ఈ యొక్క బయలు దేవతకి ఆరాధించేటువంటి 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ దేవతను ఆరాధించే వాళ్ళు వీళ్ళు ఛాలెంజ్ చేసుకున్నారు. ఛాలెంజ్ చేసుకుంటే ఇంకా ఏలియా ప్రవక్త, ఇక్కడ ఏలియా ప్రవక్త ఒక కట్టెలు పరిపించి, ఆ కట్టెల చుట్టూ నీళ్లు పోయించి, కందకం తవ్వించి, ఆ కందకంలో కూడా నీళ్లుంచి 2 సార్లు 3 సార్లు నీళ్లు ఆ కట్టెల మీద కుమ్మరించి, అంటే 3 ఆజ్ఞ చాలా ముఖ్యమైనటువంటి, 3 సంఖ్య చాలా ముఖ్యమైనటువంటిది. మనకి పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, తండ్రి అయినటువంటి యెహోవా త్రిత్వం మనకి ఉంది ఆధారము. కాబట్టి 3 సార్లు అక్కడ నీళ్లు కుమ్మరించటం జరిగింది. వాళ్ళేమో బయలుదేవతని పిలిచి మరి ఈ కట్టెలు కాలేటట్లు చేయమని చెప్పి, వాళ్ళ కందకం పక్కనుంది కానీ అక్కడ ఏ దేవత రాలేదు. ఒకవేళ నిద్రపోతుందేమో, లేపండి అని చెప్పి అన్నారు. పెద్దగా గొంతులు వేసుకుని కేకలు వేసి ఆ దేవతని పిలుస్తున్నప్పటికీ రాలేదు. కానీ దేవుడు, యెహోవా దేవుడు ఈ కట్టెలతో నీళ్లతో ఉన్నటువంటి, ఆ నీళ్లలో మునిగినటువంటి కట్టెల్ని మరి అవి కాలేటట్లు ఆయన అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి సాక్ష్యం ఇచ్చేటువంటి కొండ. మనం ఏదన్నా అనుకుంటే అది నెరవేరాలి అని అంటే మన దేవుడు గొప్ప దేవుడు. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. తప్పకుండా ఈ విషయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మనకి ఉండాలి. ఇది 4వ కొండ. సాక్ష్యమిచ్చు కొండని మనము ధ్యానించాము. కర్మెల్ పర్వతం అనుకున్నాము. 450 మంది బయలు ప్రవక్తలు, వాళ్ళు ఓడిపోయారు, మన దేవుడు గెలిచాడు. తర్వాత 5వది పరిశుద్ధ కొండ, హెర్మోను కొండ, హెర్మోను పర్వతం. ఇది నూతన నిబంధనలో ఉంది. ఎక్కడ అంటే యేసు ప్రభు
మరి తన శిష్యులు, ముఖ్యమైనటువంటి శిష్యులు ముగ్గురున్నారు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి హెర్మోను పర్వతం దగ్గర రూపాంతరం చెందినట్లు మనం చూస్తాము. ఇది ఎక్కడ ఉంది అంటే మార్కు సువార్త 9:2లో మనం చూస్తాము. కాబట్టి ఈ రూపాంతర కొండ మీదకి వెళ్ళి యేసయ్య రూపాంతరం చెందాడు. అప్పుడు పేతురు అంటాడు, మరి ఎవరితో మాట్లాడుతున్నావు దేవా అని చెప్పి చూస్తే ఆ దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మోషే, ఏలియా. వీళ్ళిద్దరు కూడా ఈ భూమి మీద మరణం చెందినటువంటి వాళ్ళు కాదు, మరణాన్ని రుచి చూడలేదు. దేవుడు డైరెక్ట్గా జీవంతోనే వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళాడు. కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడికి వచ్చాడు. యేసయ్య నూతన నిబంధనలో యేసయ్యతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడటం చూశారు. వీళ్ళు పేతురు ఏమంటాడు, నీకు 3 పర్ణశాలలు కడతాను, 3 పర్ణశాలలో నువ్వు ఇక్కడ నుండు, వాళ్ళిద్దరు కూడా చెరకు పర్ణశాలలో ఉంటారు అని చెప్పి అడుగుతాడు. యేసు నీకోసం అని చెప్పి ఇక్కడ 3 పర్ణశాలలు కట్టాలా అని. కానీ వాళ్ళు అంతర్ధానం అయిపోతారు. అక్కడ రూపాంతరం చెందుతాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు అంటే, ఈ విషయము నా యొక్క పునరుద్ధానం వరకు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ రూపాంతరం అనేది మనకు కూడా అవసరము. మనం మారు మనసు పొందాలి. మన యథాతథంగా ఉండటం కాదు, పాపులముగా పనులు చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని అనుసరించి ఉండటం కాదు. దేవుని బిడ్డలంగా రూపాంతరం, మార్పు అనేది అవసరము. మారు మనసు, రక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి, మారు మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి, దేవునితో మాట్లాడే వారంగా ఉండాలి. ఇది ఈ యొక్క రూపాంతర కొండ ద్వారా మనం నేర్చుకున్నటువంటిది. కాబట్టి కొండల తట్టు చూడమంటే ఈ అంశాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఒలీవ కొండ, ప్రార్థనా కొండ. మనకి ప్రార్థనా జీవితం అవసరము. ప్రార్థనా జీవితంలో మనము ఉండాలి. ప్రార్థన అనేది మనకి చాలా బలాన్ని ఇచ్చేటువంటి శక్తి, మనకి ఒక టానిక్ లాంటిది. ప్రార్థన ద్వారా ఎంతో బలాన్ని పొంది, శక్తిని పొంది, విశ్వాసాన్ని పొంది, నమ్మకంతో దేవుని యొక్క కార్యాలు చేయటానికి శక్తి అనేది వస్తుంది. మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి శక్తి అనేది వస్తుంది. ఇతరులతో మాట్లాడేటువంటి మనకి అవకాశం అనేది వస్తుంది. ఇది 6వది ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండ దేవుడు ఆ కొండ మీద మరి చివరి దినాల్లో పగలు పట్టణానికి వెళ్ళి మరి అందరితో రాత్రిపూట ఆ కొండ మీద ఉండి మరి మోకాళ్ళుని తండ్రిని ప్రార్థించినట్టు మనము చూస్తాము. ఆ కొండ మీద ఒలీవ కొండ చాలా ప్రత్యేకమైనటువంటి కొండ. కాబట్టి ప్రార్థనా జీవితం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం మనకి. కాబట్టి ప్రార్థనలో దేవుణ్ణి ఈ విధంగా మనం చూడగలగాలి, మాట్లాడగలగాలి. చివరి కొండ 7వ కొండ. ఎందుకంటే నేను 7 కొండలే తీసుకున్నాను. మనకి 7 కొండలు అలవాటు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆ దేశమే కొండల దేశము. కలువరి కొండ, కపాలం అనేటువంటి కలువరి కొండ. ఈ కలువరి కొండ యేసయ్యను సిలువ వేసినటువంటి కొండ. ఆ కపాలం అనేటువంటి కొండ అంటే కపాలము ఒక మనిషి యొక్క కపాలం ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది ఆ కొండ, కల్వరి కొండ. గొల్గతా కొండ అని కూడా దీనికి పేరు. దీన్ని విమోచన కొండ అని కూడా అంటారు. లూకా సువార్త 23:33లో ఈ కొండను గురించి చూస్తాము. కాబట్టి మరణించే ముందు దేవుడు ఎన్నో బాధల్ని అనుభవించాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి మన జీవితంలో కూడా అంత సుఖమే ఉండాలనుకోవద్దు. కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాల్లో కూడా మనము దేవుణ్ణి విడవక వెంబడించేటువంటి వారంగా ఉండాలి. వెంబడించేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయనకి మన ఆత్మని అప్పగించాలి. యేసయ్య కొండ మీద ఆ సిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో చివరిగా తన ఆత్మని తండ్రికి అప్పగించటం జరిగింది. మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ కొండల తట్టు చూస్తున్నప్పుడు ఈ అంశాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, మన జీవితాలని దేవుని వైపు చూడగలిగేటట్లు, దేవుని తట్టు మనం చూడగలిగేటట్లు ఇందులో ఉన్నటువంటి అంశాలను గురించి మనం కూడా ఆ లక్షణాలు కలిగి దేవుని ధ్యానిస్తూ మనము దేవుని బిడ్డలముగా జీవిద్దాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుకాక. చిన్న ప్రార్థన చేసుకుందాము.
యేసు నా రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ఉండి నాయన మాతో ఉండి నాతో మాట్లాడినావు, మాట్లాడించినావు నాయన. అదేవిధంగా నీ బిడ్డలు వినగలిగినటువంటి చెవులను అనుగ్రహించినారు నాయన. ఈ వాక్యము రెండింతలుగాను, మూడింతలుగాను, 30 100 ఫలించేటట్లు నీ సహాయం దయచేయండి. ఎవరైతే విన్నారో వారు నాయన నీ యందు ఫలించే బాధ్యత అనుగ్రహించండి నాయన. మా జీవితాల్లో ఈ కొండల తట్టు చూడగలిగేటట్లు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.